హాయ్ అండి అందరికీ. ఈరోజు మన వీడియోలో చింత చిగురు ఎగ్ ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూద్దాం. ముందుగా చింత చిగురు 100 గ్రామ్స్ వరకు తీసుకున్నానండి. అలాగే 4 టమాటోలు, ఇంకా ఒక 7 నుండి 8 వరకు ఉల్లిగడ్డలను తీసుకున్నానండి. అలాగే కొంచెం కరివేపాకు, ఇంకా 3 పచ్చిమిర్చి తీసుకొని పెట్టుకోండి. ఒక 4 ఎగ్స్ వరకు అందులో వేసుకోవడానికి తీసుకున్నాను. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులో 4 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కాక అందులో కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు వేసుకొని అవి వేగాక పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. ఇంకా ఆనియన్స్ని కూడా ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకొని ఇలా కలిపేసుకొని కొంచెం మూత పెట్టుకొని వేయించుకోవాలండి. అవి కొంచెం వేగాక అందులోనే కరివేపాకు వేసుకొని, ఇంకా 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, 1/2 స్పూన్ పసుపు వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలిపేసుకొని, ముందుగా మనం కట్ చేసుకొని పెట్టుకున్న టమాటోల్ని కూడా అందులో వేసుకొని ఒక 1.5 స్పూన్ సాల్ట్ వేసుకొని అది కూడా బాగా కలిసే వరకు కలిపేసుకొని మూత పెట్టేసుకొని కొంచెంసేపు ఉడికించుకోవాలి. అవి ఉడికే వరకు మనం తీసుకున్న చింత చిగురిని ఇలా నలిపేసుకొని పెట్టుకోవాలండి. ఇలా క్రష్ చేయడం వల్ల మనకి ఆకులుగా ఉండకుండా ఉడుకుతుంది. సో చూసారు కదా, మనకి టమాటోలు ఉడికిపోయాయి. అందులోనే మనం నలిపేసుకున్న ఈ చింత చిగురిని అందులో వేసుకొని బాగా కలిసేలాగా కలిపేసుకొని చింత చిగురు కూడా ఉడికే వరకు కొంచెంసేపు మూత పెట్టేసుకొని ఒక 5 to 10 minutes వరకు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. చింత చిగురు కూడా బాగా మనకి ఉడికాక ఒక 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే 3 స్పూన్లు కారం వేసుకొని బాగా కలిసేలాగా కలిపేసుకొని ఇంకా లో ఫ్లేమ్లో కారాన్ని మగ్గనివ్వాలండి. కారం బాగా మగ్గాక మనం తీసుకున్న ఎగ్స్ని ఇలా కొట్టేసుకొని అందులో వేసేసుకొని ఎగ్స్ని కూడా మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఒక 4 to 5 minutes లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే చాలండి. సో మనకి కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.